30 సంవత్సరాల నుంచి భూమిపై సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల భూమిలో ఆ గ్రామానికి చెందిన ఓ పోలీసు అధికారిని సాగు చేసిన వరి పొలాన్ని కేవీస్తో పొలాన్ని నేలమట్టం చేసిన ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు సర్వే నెంబర్ 717లో 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. అయితే కొంతమంది రైతులకు పట్టాలు, మరికొంతమందికి పట్టాలు రాకపోవడంతో ఇటీవల భూభారతిలో వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు అధికారి పంటను ధ్వంసం చేసిన అధికారినిపై సంబంధిత అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారా భూమి అయితే మరి ఆమె ఇప్పుడు సారా ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తాడు? 40 ఏళ్ళ బట్టి. అప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు అయితే వచ్చి నడవచ్చి ఇప్పుడు పుల్ల పెడతాను. మళ్ళీ ఒకటి ఏం చేసిందంటే అప్పుడు గవర్నర్లో మేము వేసుకున్నాం, కొట్టుకున్నాం. గవర్నర్ మేము కొట్టుకున్నప్పుడు వీడు పోషకాల్సి రాలాడికి రాలే వాళ్ళకి ఏం సంబంధం లేదు లేదు కాబట్టి సార్ అన్నీ అప్పుడు ఆడ ఉండి మా అడిగి వాడు ఎవరికి పట్టాలు కాలేదు, అది కాలే, అందరు దున్నుకుంటారు. ఎంత 717 సర్వే నెంబర్లు ఎన్ని ఎకరాల భూమి ఉంటాయి? అది 18 ఎకరాలు. రికార్డు పరంగా ఇక్కడి మొదలు పెడితే అటు 38 ఎకరాల 33 గుంటలే ఉన్నది. మా నాన్న పేరు గూడూరు సారయ్య. మేము ముగ్గురం ఆడపిల్లలము. మేము 40 సంవత్సరాల కానుంచి ఈ పంట సాగు చేసుకుంటున్నాము. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా మేము సాగు చేసుకొని పొలం వేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అనుకోకుండా తెలియని వ్యక్తి ఎవరో అంబి రాజేశ్వరి ఏఎస్ఐ అనే వ్యక్తి తెల్లందాకా వచ్చి నాటేసిన దాన్ని అంత తొక్కి ఖరాబ్ చేసిపోయింది. మేము ఊర్లో పెద్ద మనుషులకు తెలుసుకుంటే మీరే ఆమె తెల్లందాకా వచ్చిందామంటారు కదా, పొద్దాకు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం, మీరు నాటేసుకోండి అంటే మేము మళ్ళీ నాటేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెల 15 రోజుల పంట అయింది. ఇంత పంటను మేము ఒక్కసారి కలుపు కూడా తీసిన తర్వాత మళ్ళీ నైట్ టైంలో వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి రాత్రి సమయంలో ఎవ్వరు లేని టైంలో వచ్చి ఆ దొంగలాగా వచ్చి పంటనంతా ట్రాక్టర్ తోటి కొట్టి ఇదంతా ఖరాబ్ చేసింది. మా నాన్న చనిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నాన్న గోరి కూడా ఇక్కడే కట్టించడం. మాకున్న ఆధారం ఇది ఒక్కటే మా నాన్న సంపాదించింది. ఆమె ఇన్ని సంవత్సరాల కాడ నుంచి రాలేదు. ఆమె ఎవరు మమ్మల్ని ముఖాముఖి అడగలేదు. ఆమె తెల్లదాకా వచ్చి దౌర్జన్యంగా అధికారంతో, పోలీస్ అధికారంతో దౌర్జన్యంగా మా మీద పడి ఏడుస్తుంది ఆడపిల్లలమని. మాకు ఎవరు సపోర్ట్ లేకున్నా మేము ఆమె ఏఎస్ఐ అధికారంలో ఉన్న ఆమె అధికారాన్ని అణచివేసి ఏఎస్ఐ సిపి ఎక్కడికైనా దూరంగా ఎంత దూరమైనా వెళ్ళి ఆమె అధికారాన్ని అనగదొక్కడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఆడపిల్లలమే అని ఆమె అనుకుంటుంది. ఇలాంటి దౌర్జన్యమైన అధికారులను, ఇలాంటి గవర్నమెంట్ పథకాల నుండి ఒకరు సాయం చేసేవారిని నాశనం చేస్తున్నారు ప్రజలను. ఇలాంటి అమాయక ప్రజలను నాగం చేసేవారిని, ఇలాంటి అధికారుల నుండి తీసివేయాలని కోరుకుంటున్నాం.